నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుండి వచ్చింది. ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎన్టీఏ. సో మనకు అడ్వైజరీ ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు రిగార్డింగ్ సమ్ అప్డేటింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో కొన్ని డాక్యుమెంట్స్ని అప్డేట్ చేసుకోవడానికి మనకు అడ్వైజరీ ఇన్స్ట్రక్షన్స్ అయితే నీట్‌కి సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఎన్టీఏ ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేసింది. సో, ఆ నోటీస్ గురించి మనం అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా నీట్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. ఫర్దర్‌గా మీకు ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి, సో, ఎగ్జామ్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ కావచ్చు. ఆఫ్టర్ దట్ మనకు మార్క్స్‌ని లైక్ ఏదైతే మనకొచ్చిన ర్యాంక్ ఉంటదో ర్యాంక్‌ని బేస్ చేసుకొని కోర్స్‌ని చూజ్ చేసుకోవడం కావచ్చు. అండ్ ఏ యూనివర్సిటీస్ ఉంటాయని కావచ్చు. ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ కమ్స్ టు పబ్లిక్ నోటీస్. సో, ఈ పబ్లిక్ నోటీస్ ఏంటిది అనే విషయానికొస్తే మనకి పబ్లిక్ నోటీస్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుండి 5థ్ జనవరి 2026 రోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఫస్ట్‌లీ ఈ పబ్లిక్ నోటీస్ దేని రిగార్డింగ్ అంటే డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడానికి. ఓకేనా. సో, ఈ డాక్యుమెంట్స్ ఎందుకు అప్డేట్ చేసుకోవాలి మరే అనే విషయానికొస్తే మనము ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది నీట్‌కి సంబంధించి. ఓకేనా. నీట్ 2026 మనం యూజీ ఎగ్జామ్ రాయాలి అంటే ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జేసుకోవడానికి మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, ఆ డాక్యుమెంట్స్ అనేది అప్డేట్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఫర్దర్‌గా ఎట్లాంటి రిజెక్షన్ లాంటి ఇష్యూస్ గానీ, ఓకేనా. సో, రిజెక్షన్ లాంటి ఇష్యూస్ కానీ, మిస్టేక్స్ కానీ ఏముండకుండా మన ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతది. ఇఫ్ మనం మన డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా లేకుండే మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజెక్షన్ అవ్వడము అండ్ ఫర్దర్‌గా అంత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇబ్బంది పడడం లాంటి సిట్యుయేషన్స్ అయితే అయితా ఉంటాయి కాబట్టి, మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రాకముందుకే మనకొక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేషిర్రు. ఈ పబ్లిక్ నోటీస్ లోపల మనకు కొన్ని డాక్యుమెంట్స్‌ని అప్డేట్ చేసుకోండి అని చెప్పి ఎక్స్‌ప్రెషల్‌గా కొన్ని డాక్యుమెంట్స్‌ని మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఈ డాక్యుమెంట్స్‌ని మనం అప్డేట్ చేసుకోవడం వల్ల ఏమైతది అనంటే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ కాదు. సో, ఎట్లాంటి మిస్టేక్స్ ఉండయి. సో, ఏదైతే ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందో ఇది స్మూత్‌గా అయిపోతది. ఫర్దర్‌గా ఏ స్టేజ్ ఆఫ్ అంటే మనకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఉంటది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత రిజల్ట్స్ ఉంటది. తర్వాత కాలేజ్‌కెళ్ళి జాయినింగ్ లాంటిది ఓకేనా. లైక్ కాలేజ్‌కి సెపరేట్ యూనివర్సిటీస్ ఉంటాయి మనకి. ఓకేనా. ఏపీ లోపల ఎన్‌టీఆర్ యూహెచ్ఎస్ అని చెప్పి, తెలంగాణ లోపల కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అని చెప్పి ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎట్లాంటి ఇష్యూస్ ఉండయి. ఓకేనా. ఫర్దర్ జాయినింగ్ అప్పుడు ఎట్లాంటి ఇష్యూస్ అనేవి ఉండవన్నట్టు. సో, ఇప్పుడు మన డాక్యుమెంట్స్ అన్ని మిస్టేక్ ఉండడం వల్ల సో, మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులవుతాయి. సెంటర్‌ల దగ్గర ఇబ్బందులవుతాయి. ఓకేనా. మళ్ళా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సుంటది. ఫర్దర్‌గా మన ర్యాంక్ వచ్చిన తర్వాత యూనివర్సిటీస్ దగ్గర. సో, అవి ఇబ్బందులైతాయి. ఇవన్నిటిని ఇప్పుడే లైక్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, ఆ ఇష్యూస్‌ని ఇప్పుడే సాల్వ్ చేసుకుంటే ఫర్దర్‌గా మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉండది అని చెప్పి చెప్పడానికి మనకు ఎన్‌టీఏ అనేది ఒక పబ్లిక్ లైక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఈ నోటిఫికేషన్స్ లోపల మనకు మెయిన్‌గా ఏమేం డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాలని చెప్పి ఉంది. సో, ఏంది అని చెప్పి మనం చూద్దాం ఇప్పుడు. సో, మనకి నోటిఫికేషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి లోపల స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఫిబ్రవరి మంత్ లోపల అరౌండ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోపల మనకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకి అంతా అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ ఎగ్జామ్‌ని బేస్ చేసుకొని మనకు ర్యాంక్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మనకు సో, మన మెరిట్ పొజిషన్‌ని బట్టి, మన ర్యాంక్‌ని బట్టి మనమైతే యూనివర్సిటీస్‌ని చూజ్ చేసుకోవడము, కోర్సెస్‌ని చూజ్ చేసుకోవడం ఉంటది. ఓకేనా. సో, వెన్ కమ్స్ టు ద పబ్లిక్ నోటీస్. సో, పబ్లిక్ నోటీస్ విషయానికొస్తే మనకు సబ్జెక్ట్ లోపల ఆల్రెడీ యాస్ ఐ టెల్ యూ ఎర్లియర్ సో, మనకి అడ్వైజరీ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. దేనికి సంబంధించి ఆధార్ కార్డ్ అప్డేట్‌కి సంబంధించి యూడీఐడీ ఓకేనా. యూడీఐడీకి సంబంధించి, కేటగరీ సర్టిఫికేట్‌కి సంబంధించి సో, మనకిట్లా ఒక 3 డాక్యుమెంట్స్‌కి సంబంధించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అడ్వైజరీ ఇన్‌స్ట్రక్షన్స్ ఆన్ అప్డేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని జెప్పి. ఓకేనా. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎళ్ళే ముందు యూ డెఫినైట్‌లీ ఓకేనా. సో, యూ డెఫినైట్‌లీ అప్డేట్ దీస్ డాక్యుమెంట్స్ ఓకేనా. ఎందుకంటే తర్వాత మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. అండ్ మనం ఇక్కడ జూసుకుంటే ఫస్ట్ మనకి ఆధార్ కార్డ్. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ అనేది
సో, మనకు చాలా మ్యాండేటరీ ఈ ఆధార్ కార్డ్ అనేది ఎవరైతే సో, ఈ నీట్ రాస్తున్నారో వాళ్ళందరి ఆధార్ కార్డ్ గూడా పక్కాగా అప్‌డేటెడ్ ఉండాలి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్యురేట్‌గా ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, అక్యురేట్‌గా, వాలిడ్‌గా, అప్‌డేటెడ్‌గా ఉండాల్సుంటది మన ఆధార్ డీటెయిల్స్ అనేవి. సో, ఈ ఆధార్ డీటెయిల్స్ లోపల గూడా మెయిన్‌గా ఎట్లాంటి డీటెయిల్స్ మనం చూసుకోవాలి అనే విషయానికొస్తే మెయిన్‌గా మన నేమ్. ఓకేనా? సో, పక్కాగా మన నేమ్ అనేది ప్రాపర్‌గుండాలి. సో, దేని క్రైటీరియా ప్రకారం ఉండాలి మన ఆధార్ కార్డ్ లోపలున్న నేమ్ అనంటే ఎస్ఎస్‌సి మెమో. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమోని మన ఎస్ఎస్‌సి మెమో ఉంటది గదా! 10థ్ క్లాస్‌కి సంబంధించి. సో, ఆ మెమో 10థ్ క్లాస్ లోపల మెమో ఎట్లయితే ఉందో, ఆ మెమో ప్రకారం లోపల మన నేమ్ అయితే ఎట్లుందో అట్లా ఉండాల్సుంటది. ఈ ఎస్ఎస్‌సి ఆర్ 10థ్ క్లాస్‌కి సంబంధించిన మెమో లోపలున్న డీటెయిల్స్ చేంజ్ జేయడం అనేది కష్టం. కానీ 10థ్ క్లాస్ మెమోని మనం ప్రూఫ్ పెట్టి, మన డీటెయిల్స్‌ని చేంజ్ జేయడం అనేది చాలా ఈజీ. ఓకేనా? సో, మన నేము ఎస్ఎస్‌సి లోపల లేకపోతే 10థ్ క్లాస్ మెమో లోపల ఎట్లయితే ఉంటదో అట్లనే ఉండేలాగా మనం జూసుకోవాలి. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10థ్ మెమోలో ఎట్లా ఉంటే అట్లనే డేట్ ఆఫ్ బర్త్ ఉండేలాగా చూసుకోవాలి. జెండర్ గూడా 10థ్ మెమో లోపల ఉండేలాగా చూసుకోవాలి. ఫోటో. ఫోటో అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి చిన్నప్పుడు ఎప్పుడో దిగిన ఫోటో ఉంటది. ఓకేనా? ఆర్ ఎల్స్ సో, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మనం ఏవైతే ఫోటోస్ దిగుతామో అవి ఉంటదన్నట్టు ఆధార్ కార్డ్ లోపల. సో, ఇప్పుడు లైక్ మీ ఫేస్ లోపల ఒకప్పుడున్న లైక్ ఒకప్పుడున్నట్టుగా ఇప్పుడైతే ఫేస్ ఉండది. ఓకేనా? సో, కాబట్టి మీరేం జేయాలి అంటే మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ జేసుకోవాలి. ఫోటో గూడా లేటెస్ట్ ఫోటో ఉండేలాగా చూసుకోరి. ఓకేనా? సో, ఎందుకు అనంటే మనం నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఒక ప్రూఫ్ లాగా ఆధార్ కార్డ్‌ని పట్టుకపోతాం. సో, అక్కడ మన ఫేస్ అనేది ఆధార్ కార్డ్ లోపల ఉన్నట్టుగా మన ఫేస్ అనేది మ్యాచ్ కావాలి. ఓకేనా? సో, వాళ్ళు ఆధార్ కార్డ్ ఫేస్‌కు, మన ఫేస్‌కు మ్యాచ్ అయితుందా లేదా అని చెప్పి బేసిక్ చూస్తారు కదా! ఎవరైనా. కాబట్టి ఆధార్ కార్డ్ లోపల ఫోటో అనేది అప్‌డేటెడ్‌గా ఉండేలాగా చూసుకోరి. అండ్ దెన్ అడ్రెస్. సో, అడ్రెస్ అనేది మీ నేటివ్ అడ్రెస్ ఏదైతే ఉంటదో ఆ అడ్రెస్‌ని పెట్టుకునేలాగా చూసుకోరి. అడ్రెస్ అనేది ప్రాపర్ ఉందా లేదా చూసుకోరి. సో, మనకి ఓల్డ్ ఆధార్ కార్డ్ లోపల ఏపీ అని చెప్పి ఉంది కదా! సో, అట్లా కాకుండా తెలంగాణ వచ్చేలాగా చూసుకోరి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్. సో, మీ లైక్ ఏవైతే థంబ్ ఇంప్రెషన్స్ ఉంటాయో వీటిని మీరు అప్‌డేట్ గూడా చేసుకోవాలి. ఓకేనా? సో, ఇదంతా గూడా ఎట్లా చేసుకోవాలి మరి అనంటే ఆధార్ సెంటర్. ఓకేనా? ఆధార్ సెంటర్ లోపల మహా అంటే ఒక 10 రోజులల్ల చేంజెస్ అయిపోతాయి. ఓకేనా? సో, మహా అంటే ఒక 1-2 అవర్స్ లోపల వాళ్ళు ఏం చేస్తారు కదా! అంటే అప్‌డేట్ చేస్తారు. 1-2 అవర్స్ లోపల అప్‌డేట్ అయిపోతది. ఒక 10 డేస్ లోపల 10-15 డేస్ లోపల మనకు మన డీటెయిల్స్ అనేది అప్‌డేట్ అయితది. కొత్త ఆధార్ కార్డ్ కూడా వస్తది. కాబట్టి మీరు మీ ఆధార్ కార్డ్ లోపలున్న నేము, ఫోటో, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్, బయోమెట్రిక్ ఇవన్నీ కూడా చూసుకొని అప్‌డేటెడ్‌లో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్‌డేట్ లేకపోతే అప్‌డేట్ చేసుకోరి. సో నా బర్త్‌డే లోపల డేట్ ఒక్కటే తప్పుంది. ఓకేనా. చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి. ఓకేనా. సో, లేకపోతే నా నేమ్ లోపల ఒకటే లెటర్ తప్పుంది. అట్లా కాదు. ప్రతీది కూడా ఎట్లా అంటే సేమ్ టు సేమ్ ఉండాలి. సర్‌నేమ్ ముంగటుండి నార్మల్‌గా మీ నేమ్ వెనకుండడం అట్లాంటివి కూడా ఏముండొద్దు. ఓకేనా. ఫుల్ నేమ్ ఏదైతే సో, కొందరు ఎస్ఎస్‌సి మెమో లోపల ఫుల్ నేమ్ ఉంటది. ఓకేనా. కొందరు 10థ్ మెమో లోపల ఫుల్ నేమ్ ఉంటది. ఆధార్ కార్డ్ లోపల షార్ట్ నేమ్ ఉంటదన్నట్టు. ఫుల్ నేమ్ ఉంటే ఫుల్ నేమ్ ఉండాలి. షార్ట్ నేమ్ ఉంటే షార్ట్ నేమ్ ఉండాలి. మ్యాచ్ అయ్యేలాగా చూసుకోర్రి. ఓకేనా. సో, ఇదొక్కది లైక్ ఈ ఒక్క థింగ్ జేయడం వల్ల మీకు ఫర్దర్‌గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేది మిస్ అయితాయన్నట్టు. ఓకేనా. సో, రిజెక్షన్స్ అవ్వడం లాంటి ఇష్యూస్ అనేది మీరు ఫేస్ చేయరు. ఓకేనా. అండ్ ఆధార్ సెంటర్ లోపల ఎళ్లి ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా కరెక్షన్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే యూడీఐడీ కార్డ్. ఓకేనా. సో, ఎవరికుంటది మరి యూడీఐడీ కార్డ్ అంటే ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటదో, ఈ పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళకి యూడీఐడీ కార్డ్ ఉంటది. వాళ్ళేం జేయాలి గదా! అంటే అప్‌డేటెడ్ ఉందా యూడీఐడీ కార్డ్ ఓకేనా. సో, వాలిడిటీ ఉందా? కొత్తదేనా? అనేది చూసుకోండి. ఓకేనా. సో, అప్‌డేట్ లేకపోయినా, వాలిడిటీ లేకపోయినా, రెన్యువల్ చేయకపోయినా యూడీఐడీ కార్డ్‌ని రెన్యువల్ జేసుకోవడానికి ట్రై జేయండి. టు క్లెయిమ్ యువర్ లైక్ రిజర్వేషన్. ఓకేనా. సో, డిజబిలిటీకి సంబంధించి రిజర్వేషన్ ఉంటది. ఆ రిజర్వేషన్‌ని క్లెయిమ్ జేసుకోవడానికి యూ హావ్ టు ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కేటగరీ సర్టిఫికేట్. ఈ కేటగరీ సర్టిఫికేట్ లోపల
సో, కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటది. కొంతమందికి లైక్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటది. అండ్ కొంతమంది ఎస్సీ ఉంట్రు. కొంతమంది ఎస్టీ ఉంట్రు. కొంతమంది ఈబీసీ ఉంట్రు. ఓకేనా? సో, లైక్ ఓబీసీ ఉంట్రు. ఓబీసీ లోపల నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని జెప్పి ఉంటది. సో, వీళ్ళందరూ ఏం జేయాలి గదా! అంటే ఇఫ్ యూ హావ్ కేటగిరీ సర్టిఫికేట్ మీకు పాతదున్నా, లేకపోయినా గానీ ఇప్పుడు కొత్తగా తీసుకోవడానికి ట్రై జేయండి. ఓకేనా? 2026 లోపల కొత్తగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు కౌన్సెలింగ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు గూడా ఈ డాక్యుమెంట్స్ అనేది మనకు హెల్ప్ అయితది. ఓకేనా? సో, మీకు సీటొచ్చి మీరు కాలేజ్‌కెళ్ళి జాయిన్ అయ్యేంత వరకు గూడా మీకు హెల్ప్ అయితదన్నట్టు. ఎందుకంటే మనకు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఇవన్నీ గూడా మనకి అరౌండ్ ఆగస్ట్ లోపల స్టార్ట్ అయితాయి. ఓకేనా? ఆగస్టు, సెప్టెంబర్ లోపల మనకి కౌన్సెలింగ్ ప్రాసెస్‌లన్నీ గూడా స్టార్ట్ అయితాయన్నట్టు. సో, 2026 మీకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉందనుకో, లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ సర్టిఫికేట్లున్నాయనుకో, అవి మీకు హెల్ప్ అయితాయి. ఓకేనా? సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నా గూడా మీకు హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఈ 2026 లోపల మీరు తీసుకుంటే 2027 దాకా హెల్ప్ అయితాయన్నట్టు. కాబట్టి కొత్తది తీసుకొని బెట్టుకోరి. ఎందుకంటే కొత్తదుంటే మనకెట్లాంటి ప్రాబ్లమ్ అనేది లేదన్నట్టు. సో, మనం ఆలోచించాల్సిన అవసరం ఏముండది. ఓకేనా? ఎక్కడ రిజెక్ట్ అయితదో అని జెప్పి భయపడాల్సిన అవసరం గూడా ఏముండదన్నట్టు. కాబట్టి సో, ఒకవేళ మీ దగ్గర కేటగిరీ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందు ఈ కేటగిరీ సర్టిఫికేట్ తీసి పెట్టుకోర్రి. ఓకేనా? సో, ఏవైతే ఈ ఆధార్ కార్డ్ లోపల చేంజెస్ ఉన్నాయో, ఆధార్ కార్డ్ లోపల చేంజెస్ గావచ్చు, ఈ యూడీఐడీ లోపల చేంజెస్ గావచ్చు, కేటగిరీ సర్టిఫికేట్ తీసుకోకపోయినా గూడా మీరేం జేస్తారు గదా! అంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వకంటే ముందు ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ జేసుకోర్రి. ఆన్‌లైన్ లైక్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్‌ని ముంగట బెట్టుకుంటే మనకు ఇబ్బందయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. కాబట్టి ముందే జేసుకున్నామనుకో అప్పటి వరకు టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. డైరెక్ట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది జేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇవన్నీ జేసుకోవడానికి అరౌండ్ ఎంత కాదన్నా 10-15 డేస్ ఆఫ్ టైం పడతదన్నట్టు. ఓకేనా? సో, మనకింకా నోటిఫికేషన్ రాలేదు గాబట్టి అరౌండ్ మనకు ఫిబ్రవరి లోపల నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి గాబట్టి మీరు ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ జేసి పెట్టుకుంటే మనకెట్లాంటి ఇబ్బందయితే కాదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ ఫర్దర్‌గా మనం ఎన్‌టీఏకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా గూడా వీడియోస్ చేసుకుందాం. అండ్ నీట్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా గూడా వీడియోస్ చేసుకుందాం. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.